ನಿಮಗೆ 50 ರೂಪೀಸಿಂದಲೂ ಸಿಗುತ್ತೆ ಮೇಡಮ್. 50 ರೂಪೀಸಿಂದ 200 ತನಕ ರೇಂಜ್ ಇದೆ. ನಿಮಗೆ 50 ರೂಪೀಸ್ ಫ್ರೀ ಸೈಜ್ ಎಕ್ಸೆಲ್ ಡಬಲ್ ಎಕ್ಸೆಲ್ ಆ ಥರ ಸೈಜ್ ಬರುತ್ತೆ. ಇದು 50 ರೂಪೀಸಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಮೇಡಮ್ ನಿಮಗೆ. ಓಕೆ. ಈ ಥರ ಸ್ವಲ್ಪ ವರ್ಕ್ ಮೇಲೆ ಏನಾರ ಬೇಕು ಅಂದರೆ 120, 140, 160, 180, 200 తనక ఇರುತ್ತೆ. సో 50 రూపీస్ నుంచి 200 రూపీస్లో మీకు స్ట్రెచబుల్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయండి. అండ్ ఇవి ఫ్రీ సైజెస్ వస్తాయి కాబట్టి ఎస్ సైజ్ నుంచి అప్ టు ఎక్సెల్ సైజ్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈచ్ బండిల్లో మీకు 10 పీసెస్ ఉంటాయి. సో నేను మిక్స్ చేసి చూపిస్తున్నానండి. అన్నీ 50 రూపీస్ అయితే కాదు, 50 రూపీస్ నుంచి 150 రూపీస్ రేంజ్ ఉంటుంది. అండ్ దీంట్లో 2 సైజెస్ ఉంటాయి కదా మ్యామ్, ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్. సో ఎక్సెల్ అలాగే డబల్ ఎక్సెల్ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಸಿಲ್ಕ್ ಸರಿಗೆಲ್ಲ ಮ್ಯಾಚಿಂಗ್ ಬರುತ್ತೆ. ಬಂಡಲ್ 10 ಪೀಸ್ ಕಲರ್ಸ್ ಬರುತ್ತೆ. ಇದು ಓಕೆ. ಸಿಲ್ಕಿಗೆಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಗಿಫ್ಟಿಂಗ್ ಪರ್ಸ್ ಕೊಡೋಕ್ಕೆ 10 పీస్ బండల్. సో టిష్యూ ప్రెసెంట్ బాగా ట్రెండింగ్లో ఉందండి. సో టిష్యూలో కూడా మీకు డ్యూయల్ టోన్ కలర్ అయితే వస్తుంది, సింగిల్ కలర్ అయితే కాదు. అండ్ దానిపైన కూడా మనకి ఇలాగ చిన్న చిన్న బూటా డిజైన్స్ ఇచ్చారనమాట థ్రెడ్ డిజైన్తో. అండ్ ప్రైస్ ఎంత అన్నారు మామ్ ఇది? ಅದು ಬಂದು 70 ರೂಪೀಸ್. 70 రూపీస్. ಇದು ಬಂದು ನಿಮಗೆ ಪ್ರೀಮಿಯಂ ಬರುತ್ತೆ ಕ್ರೇಪ್ ಅಲ್ಲಿ. ನಿಮಗೆ ಇದಕ್ಕೆಲ್ಲ ಎಂಬ್ರಾಯ್ಡರಿ ವರ್ಕ್, ಸ್ಟೋನ್ ವರ್ಕ್ ಎಲ್ಲ ಮಾಡಿಸ್ಕೋಬಹುದು. సెమీ సిల్క్. ಹಾ ಮೇಡಮ್. సో పట్టు శారీస్ వాటికి తీసుకున్నప్పుడు మనము ఆ బ్లౌజెస్ కాకుండా సపరేట్గా బ్లౌజ్ తీసుకుంటాం కదండి. అంటే వర్క్ వద్దు, ప్లెయిన్గా కావాలి, మగ్గం వర్క్ అలా చేయించుకోవాలి అని చెప్పి ఆరి వర్క్ అలాగా. సో వాటికి ఈ బ్లౌజెస్ అన్నవి చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? 50 రూపీస్ ಅಲ್ಲಿ ಬರುತ್ತೆ. 25 పీస్ బండల్, జస్ట్ 50 రూపీస్. మేడం. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ దీంట్లో కూడా మీకు ఆల్మోస్ట్ కలర్స్, డిజైన్స్ అయితే దొరుకుతాయి. చూడొచ్చు మీరు ఎన్ని కలర్స్ ఉన్నాయో. బాగా షైనింగ్ ఉంటుంది. మగ్గం వర్క్స్కి వాటికి చేయించుకోవడానికి అయితే బాగుంటుంది. జస్ట్ 50 రూపీస్లోనే మీకు ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది. 20 పీసెస్ ఉంటాయండి బండిల్లో. కంప్లీట్ 25 పీస్. సో కంప్లీట్ 25 పీస్ బండిల్ అయితే మీరు తీసుకోవాలి. సేల్ చేయడానికి కూడా హ్యాపీగా 150 to 200 రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది.